ఫ్రెండ్స్ శంషాబాద్ రూట్లో షాద్నగర్ బాగా డెవలప్మెంట్ స్కోప్ ఉందండి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి బాగుంటుంది అనమాట. సో మీకు కనిపించే లొకేషన్ వచ్చి షాద్నగర్ మెయిన్ బైపాస్ జంక్షన్ అండి. టౌన్కి దగ్గర వస్తుంది, రైల్వే స్టేషన్ దగ్గర వస్తుంది అనమాట. మీకు కనిపించే అంతా షాద్నగర్లో అపార్ట్మెంట్స్ కూడా జరుగుతున్నాయండి. సో ఇదేంటంటే షాద్నగర్ మెయిన్ బైపాస్ జంక్షన్ శ్రీశైలం రూట్లో చాలా చాలా మంచి డెవలప్మెంట్ స్కోప్ ఉందన్నమాట. ఈ రూట్లో ఇన్వెస్ట్మెంట్స్ బాగుంటుంది అనమాట. మీరు రైట్కి వెళ్తే ఏంటంటే మనకు సోలిపూర్, చిల్కమ్మరి, రాయకల్ విలేజ్, బురుగుల విలేజ్ వస్తుందన్నమాట. మనం లెఫ్ట్కి శ్రీశైలం రూట్లో ఫర్లాంగ్ డిస్టెన్స్కి వస్తుంది. అంటే మనకు చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయన్నమాట. మీకు కనిపించేది పట్టు పరిశ్రమక గవర్నమెంట్ సంబంధించిన ఆఫీస్ అండి. అట్లా కొంచెం ముందుకు వెళ్తే మిషన్ భగీరథ వాటర్ ప్లాంట్ ఉంది. ఈ సోషల్ వెల్ఫేర్ కాలేజ్, స్కూల్ స్పోర్ట్స్ అకాడమీ కూడా ఉందండి ఇందులోనే. ఈ మిషన్ భగీరథ ప్లాంట్ నుంచి వాటర్ సప్లై చాలా విలేజెస్కి సప్లై అవుతుంది అనమాట. అట్లా కొంచెం ముందుకు వస్తుందంటే డీడీసీపీ వెంచర్స్లో మనకు 16,000 17,000 అమ్ముతున్నారండి ఇది వెంచర్లో. అట్లా ముందుకు వస్తే మనకు రైట్ సైడ్లో పెట్రోల్ బంప్స్ కూడా ఉన్నాయన్నమాట. అట్లా కొంచెం ముందుకు వస్తే మనకు కొంచెం ముందుకు కమ్మదం విలేజ్ అండి. ఈ కమ్మదం విలేజ్లో కూడా మన మున్సిపాలిటీ లిస్ట్లో ఉందండి. వెరీ సూన్ ఇది కూడా మున్సిపాలిటీ చేస్తారన్నమాట. ఇది వచ్చేసి 100 feet బస్ రూట్ అండి. మీకు ముందు వచ్చి బస్ స్టాప్ అనమాట. సో అట్లా ముందుకు వస్తే మనకు 2 ప్లాట్స్ సేల్కి వచ్చాయి, మీకు చూపిస్తానండి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, మీరు ఎంఈ జంక్షన్ చూసారా అండి. సో ఇదండి వెంచరు కోయిన్ సిటీ. ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఏదైతే జూ పార్క్ ప్రపోజల్ ఉందో ఇదనమాట ఎంట్రన్స్ ఇది. సో ఇది మన వెంచర్ ఎంట్రన్స్ అండి. ఇది డిటీసీ ప్లాట్. ఇలా ముందుకు వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే మన ప్లాట్ వస్తుందన్నమాట. మీకు ఇంకొక ఎంట్రన్స్ కూడా చూపిస్తాను నేను. ఓకేనా, వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇది వన్ ఆఫ్ ద ఎంట్రన్స్ అండి. ఈ రూట్లో ముందుకెళ్ళి లెఫ్ట్కి వెళ్తే ఏంటంటే మన ప్రకాష్ సార్ సంబంధించిన ఫామ్ హౌస్ ఇదే అండి. ఇందులో చాలా ఫిలిం షూటింగ్స్ కూడా చాలా జరుగుతున్నాయండి, రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి అనమాట. సో దీని పక్కనే వేరే వాళ్ళు చిన్న ఫామ్ హౌస్ కట్టుకున్నారు అనమాట. సో మీకు ఈ వీడియోలో ఇంకొక ఎంట్రన్స్ చూపిస్తానండి. మీరు స్కిప్ చేయకుండా వీడియో క్లియర్గా వినండి, ఓపికతో వినండి. మీకు ఒక క్లారిటీ వస్తుందన్నమాట. 2 ఎంట్రన్స్లు 2 ఎగ్జిట్లు ఉన్నాయి దీనికి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మీరు ఎంఈ జంక్షన్ నుంచి లోపలికి వచ్చాం కదా, కమ్మదం విలేజ్ దాటంగానే కొంచెం ముందుకు వస్తే ఇది 100 feet అండి. దీని ఆనుకొని ఒక వన్ ఆఫ్ ద ఎంట్రన్స్ అన్నమాట. ఇలా కూడా మనం వెళ్ళొచ్చు అండి. ఇలా వెళ్తా కూడా మన ప్లాట్స్ వస్తాయి అన్నమాట. లోపలికి వెళ్దాం, మీ ప్లాట్ చూపిస్తారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ప్రకాష్ రాజ్ ఫామ్ హౌస్ చూస్తారు కదండి. పక్కన లిటిల్ బ్లాసమ్ అనే చిన్న ఫామ్ హౌస్ కూడా ఉందన్నమాట. అదే నియర్ బైలో వస్తే ఏదైతే మీకు జెండా మన నేషనల్ ఫ్లాగ్ ఉందో ఆ సంబంధించిన ప్లాట్స్ ఏవైతున్నాయో అవన్నీ మన ప్లాట్స్ అండి. సో ఇది ప్లాట్ కూడా 147 squares ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట. చుట్టుపక్కల 14, 15, 16 అమ్ముతున్నారండి. మనకు మాత్రం జస్ట్ 12,000 rupees మాత్రమే వస్తుందండి. ఇది మన ఓన్ ప్లాట్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, జూ పార్క్ నియర్ బైలో ఫుల్ ఆఫ్ గ్రీనరీ అండి. చల్లగా ఉంది మంచిగా. మీరు చిన్న ఫ్యూచర్లో మంచిగా ఇల్లు కట్టుకోవచ్చు ఫ్యూచర్లో, ఆర్ఎల్స్ మంచి ఫామ్ హౌస్లో కట్టుకోవచ్చు అండి. మీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మీకు డ్రైనేజ్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, పార్క్స్ ఉన్నాయి మంచిగా. ఒక పెద్ద పెట్రోల్ అది కూడా ఉందన్నమాట, వాటర్ ట్యాంక్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయవచ్చు. అది మీ రిటైర్మెంట్ ప్లాన్ కన్నా ప్లాన్ చేసుకోవచ్చు అండి మీరు. ఇది బాగుంది, లో బడ్జెట్ బట్టి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ గుడ్ డే అండి.